ప్రకృతిలోని రహస్యాలను వెలుగులోనికి తేవడానికి మానవుడు నిర్విరామంగా కృషి చేస్తున్నాడు. దాని ఫలితంగా విజ్ఞానపు సరిహద్దులు విస్తరించాయి. అందువలనే ప్రకృతిలో మనకు కనిపించే వాటన్నింటిలోనూ అతని పరిశోధన కొనసాగుతూనే ఉంది. మనం దేనికోసమైనా అన్వేషిస్తే దాన్ని గురించి ఆలోచించటానికి విషయమేదైనా దొరుకుతుంది. అదేవిధంగా దానిని అధిగమించి ఇంకా ముందుకు వెడితే ఒకదాని తర్వాత మరొకటిగా రహస్యాలన్నీ మనకు ఎదురవుతాయి. అసలు మన ఆలోచనే మరింతగా పరిణామం చెందితే అది మనల్ని ప్రతిదాని వెనకనున్న దాని వద్దకు తీసుకుని పోతుంది. మన ప్రాచీనులు దానిలోనికి తొంగి చూసినప్పుడు ఈ విశ్వ ఆవిర్భావానికి గల అసలు కారణం మానవునికి దేవునికి మధ్య గల సంబంధం, ప్రకృతికి ప్రాతినిధ్యం వహించే స్థిర చర విలువలు మొదలైన వాటిని ప్రత్యక్షంగా కనుగొనడానికి వారు ప్రయత్నించారు. మనం కూడా అందులోకి వాస్తవంగా తొంగి చూడగలిగితే అక్కడ అణువులు, కణముల రూపంలో సృజనాత్మక వినాశాత్మక శక్తులను కనుగొంటాం. అందులో శక్తి చాపాలు ఉన్నట్లు తెలుసుకుంటాం. తమ ఉనికికి సంబంధించిన పూర్తి వర్ణనలతో అనుకూల ప్రతికూలాలుగా ఉన్న జీవాణువులను కూడా చూస్తాం. రహస్యంగా కనిపించే ఈ శక్తులనన్నింటినీ సృజనాత్మక కార్యాలలో వినియోగించటానికే మన ప్రాచీన ఋషులు ప్రతిజ్ఞ పూనారు. వారు అన్నింటికీ అతీతంగా వెళ్లి సమస్త అస్తిత్వానికి మూల కారణమైన మరికొన్ని చలనాలను కూడా కనుగొన్నారు. మనం ఈ స్థితి వరకు వెళితే తమ అస్తిత్వపు ఎరుకను తెలియజేసే కేంద్రాన్ని, దాని క్షేత్రాన్ని చూస్తాం. మనం ఇప్పుడు ఇంకా ముందుకు వెళదాం. అక్కడ దానికి పైన దిగువన ఏముంది? సమస్తము కేంద్రం వైపు ఉరుగుతున్నట్లు, అసలు కేంద్రమే పరిధి వైపు ఆవరించి ఉన్నట్లు గమనిస్తాం. ఈ సాహస చర్య తరువాత మనం మన ఉనికికి గల విలువను తెలుసుకోవడానికి పూనుకున్నాం. మన చుట్టూ ఆవరించి ఉన్న ఆ అత్యున్నత శక్తి సహాయాన్ని అనుభూతి చెందాం. ఈ సృష్టి యొక్క జగన్నాటక మూల కథా వస్తువు వైపు మన ఈ ఆలోచన ప్రవాహమే మన దృష్టిని మరల్చింది. ఆ విధంగా క్రమక్రమంగా మనం మానవ శరీరంలోని చలనాల పనిని తెలుసుకోగలిగాం. అంతేకాదు, కేంద్రమండలం వరకు మార్గం తెరుచుకుంది. మనం మన జీవిత సమస్యను ఏదో ఒక విధంగా పరిష్కరించుకోగలిగితే మనం ఈ రహస్యాన్ని ఛేదించినట్లేనని భావిస్తున్నాను. మనల్ని మనం గమనించినప్పుడు మనిషిలోనే ఈ విశ్వమంతా సంక్షిప్తమై ఉందని కనుగొంటాం. ఇది మన ప్రగతికి మరింత దోహదం చేసింది. మనలోని కేంద్రాలను, వాటి చలనాలను, వాటి కార్యకలాపాలను, మన మనస్సు, శరీరం చేసే పనులను అధ్యయనం చేయసాగాం. మనలో ఉన్న ఈ శక్తిని మనం వినాశకరమైన పనులకు కూడా వినియోగించవచ్చు. కానీ మన ప్రాచీనుల పవిత్ర ప్రతిజ్ఞను అనుసరించి మనం ఆ భావాన్ని పూర్తిగా వదిలివేసి ఆ శక్తిని మానవ పరివర్తన కోసం వినియోగిస్తాం. వాస్తవంగా మనం సృజనాత్మకత లోనికి తొంగి చూస్తే దాని ప్రక్కనే వినాశనాన్ని కూడా చూడగలం. ఈ రెండింటికి నడుమ మధ్యస్థ స్థితులు కూడా ఉన్నాయి. వీటిని శాస్త్రజ్ఞులు ఇంకా పరిశోధించవలసి ఉంది. కానీ మనకు వీటితో పని లేదు కాబట్టి వీటిని వదిలివేద్దాం. ఇక నిర్మాణాత్మక విషయానికి వద్దాం. ఈ భావంతో కనుక మనం మనలోనికి తొంగి చూసినట్లయితే ఉన్నత కేంద్రాలు మనలోని కేంద్రాలలోనికి వెలుగును ప్రసరింపచేస్తున్నట్లుగా గమనిస్తాం. కానీ ప్రస్తుతం మనం చేసే తప్పుడు ఆలోచనలు, తప్పుడు పనుల వలన వాటి ప్రభావం మన కేంద్రాలపై ఏ మాత్రం పడటం లేదు. ఈ కేంద్రాలలోనికి ప్రవేశింపలేనంత దట్టంగా స్థూలత్వపు పొరలు వాటి మీద స్థిరపడిపోయాయి. మన శరీరంలో ఎన్నో కేంద్రాలున్నాయి. అవి ఆధ్యాత్మికంగానూ ప్రాపంచికంగానూ కూడా తమ తమ పనుల్ని నెరవేరుస్తాయి. సామాన్య ప్రజల శ్రేయస్సు కోసం వీటన్నింటినీ పరిశోధించి తెలుసుకోవలసిన అవసరం మనకు ఎంతైనా ఉంది. మానవుల భౌతిక అభివృద్ధికి తమ శక్తులను వినియోగించడానికి ఇష్టం లేనివారు, ఆ విషయంలో ప్రగతి సాధించాలని అనుకోనివారు ఇటువంటి బలహీనులకు మాత్రమే ఇదొక పరిశోధనాంశం అయిందని అంటుంటారు. భౌతిక వాదంలో అపరిమితమైన వేగంతో ముందుకు పోయి తమకు తామే పరిమితులను ఏర్పరచుకుని ఈ కాలపు నాగరికతలను ఆదర్శంగా చూపిస్తూ మనలో చాలామంది ఆధ్యాత్మికత్వాన్ని విమర్శిస్తూ ఉన్నారు. ఇటువంటి పరిమితులు ఏర్పడటానికి కారణం ఏమిటంటే వారు పరిమితమైన వాటిని మాత్రమే ప్రయత్నించి తర్వాత దిగజారిపోయారు. అసలు పరిమితమైన దాని నుండి అపరిమితమైన దానికి అంటే అనంతం వైపుకు సాగాలన్నదే మన కోరిక అయి ఉండాలి. అంతాన్ని అనంతంలో అంటే
పరిమితాన్ని అపరిమితంలో లయం చేయాలన్న భావన కూడా మనలో ఉండాలి. మరొక విధంగా చెప్పాలంటే ముందుగా పరిమితత్వం ఆకర్షణీయంగా ఉండాలి. అప్పుడు మనం మూలమైన ఆధారం దిశగా పోగలం. ఇంతకీ పరిమితత్వం అంటే ఏమిటి? మనలో ఉన్న కేంద్ర స్థానం అనంతాన్ని గ్రహించే శక్తిని కోల్పోయింది. పరిమితత్వం కోరిన విధంగా మనం మన విధిని నెరవేర్చగలిగేటట్లు మనల్ని తయారు చేసి పరిమితత్వంతో పాటు ఆ అపరిమితత్వం వైపుకు ముందుకు సాగడానికి వీలు కల్పించేది సహజ మార్గ విధానం. మన విద్యుక్త ధర్మమే ప్రధాన కర్తవ్యం అనే విషయాన్ని మనకు ఇది తెలుపుతుంది. అందుచేత మనం రెండింటినీ సరిదిద్దవలసి ఉంది. అంటే రెండు రెక్కలతోనూ పైకి ఎగరాలి. మనం పరిమితత్వాన్ని అంటిపెట్టుకుని ఉంటే అస్థిరమైన ఆధారంతో ముందుకు పోతున్నామని అర్థం. మనం అపరిమితత్వం కోసం పరిమితత్వాన్ని ముందుగా చేపట్టాలి. దీనికోసం మనం క్రియాశీలమైన పద్ధతులను అనుసరించాలి. ఆ పద్ధతులు ఏవై ఉంటాయి అంటే, ఏవైతే మనలో ప్రారంభం నుండే అనంతత్వ లక్షణాలను ప్రవేశపెట్టగలవో ఆ పద్ధతులనే మనం అనుసరించాలి. ఈ వాక్యంలోని అర్థాన్ని మరింత లోతుగా ఆలోచించగలిగే పాఠకులకు నేను కృతజ్ఞుడనై ఉంటాను. అసలైన మూలతత్వ గుణాలను తమలోని స్వంత కేంద్రాలలోనికి గ్రహించిన వారు, ఉన్నత కేంద్రాల నుండి దిగువ కేంద్రాలలోనికి ధార్మిక చింతనను, శక్తిని గ్రహించే ప్రక్రియను తెలిసినవారు, అభ్యాసులు కూడా అవే గుణాలను పొందే విధంగా వారిలోకి ఈ ప్రక్రియా ప్రభావాన్ని ప్రసారం చేయగలిగిన వారు, ఇటువంటి వారిచే మాత్రమే వీటిని ప్రవేశపెట్టడం వీలవుతుంది. దీనికి ఒక శక్తిమంతమైన, చైతన్యవంతమైన అభయహస్తం అత్యవసరం. మనకై మనం ఏర్పరచుకున్న స్థూలత్వం, సంక్లిష్టతల వలన మనలో గల కేంద్రాలలో పేరుకుని ఉన్న స్థూలత్వాన్ని తొలగించుకోనంత వరకు ఉన్నత కేంద్రాల ప్రభావం మనకు దూరం అవుతుంది. అందుకే మన సహజ మార్గం మనలోని కేంద్రాల ప్రక్షాళనకు అత్యంత ప్రాధాన్యమిస్తుంది. గురుదేవులు కూడా ప్రాణాహుతి ద్వారా ఈ కార్యాన్నే నిర్వహిస్తారు. ఆ పరతత్వ కృప అభ్యాసికి నేరుగా లభించేంత వరకు గురువు తనపై నేరుగా ప్రసరిస్తున్న ఆ దివ్యకృపను అభ్యాసి వైపుకు మరలింపజేస్తారు. ఇంతకు ముందే నేను మీకు ప్రకృతి శక్తుల గురించి, శక్తి చాపాలను గురించి తెలిపాను. ఇవన్నీ కూడా మానవునిలో పరివర్తన చెందటానికి అవసరమైన విధంగా ఉపయోగిస్తాం. హృదయంలో దివ్యజ్యోతి ఉందన్న భావంతో మనం హృదయంపై ధ్యానం చేస్తూ ఉంటాం. ఆ విధంగా చేయటం వలన క్రమక్రమంగా మనం ఉన్నతోన్నత స్థితులకు చేరుకోవడం ప్రారంభిస్తాం. మరింత బాగా చెప్పాలంటే అభ్యాసి తన అంతరంగ చేతనలోనికి లోతుగా చొచ్చుకునిపోయి తత్ఫలితంగా విస్తరిస్తున్న అనుభూతికి లోనవుతాడు. ఇది మొదటి దశ. అనగా మనం మనలో అనంతత్వ బీజాన్ని నాటామని అర్థం. అంటే మన దృష్టి నుండి జారిపోయిన దాన్ని మరలా మనం పునరుద్ధరించుకున్నామని అర్థం. ఇక ఇప్పుడు రెండవ దశ మనకు కనిపిస్తుంది. ఈ దశలో వ్యక్తి అన్ని ప్రాణులలోనూ పరమాత్మ ఉనికిని అనుభవిస్తాడు. ఇక మూడవ దశలో పై స్థితి మారి సర్వము ఆ పరమాత్మ నుండియే వచ్చినదని, అంతటా ఆ సర్వాంతర్యామి వ్యాపించి ఉన్నాడన్న అనుభూతి కలుగుతుంది. ఇక నాలుగవ దశ మనము చిట్ట చివరకు పొందవలసిన ఆ అభావ స్థితిని, అంటే శూన్యత్వాన్ని మనలో కలిగిస్తుంది. ఆ విధంగా ప్రతి వస్తువులోనూ, ప్రతి అణువులోనూ మనం ఒకే రూపాన్ని గమనిస్తాం. మనం అనుసరిస్తున్న పద్ధతి సరి అయినదై మన మార్గదర్శి పరిపూర్ణుడైతే ప్రతి సాధకుడు కూడా ఈ దశల గుండా పయనిస్తాడు. మనం ఇంకా ముందుకు వెళ్ళి ఆ తరువాత వచ్చే మండలాల్లో ప్రవేశించినట్లయితే బ్రహ్మాండ మండలాన్ని చేరేంత వరకు మనకు పై దశలన్నీ అరుదుగా ఎదురవుతాయి. అక్కడ కూడా ఈ దశలే వస్తాయి, కానీ సూక్ష్మ రూపంలో వీటిని అనుభూతి చెందటం జరుగుతుంది. గురువు సరి అయిన వ్యక్తి కాకపోతే ఆధ్యాత్మికతకు సంబంధం లేని శక్తులలో అభ్యాసి మునిగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి చిట్ట చివరి స్థితి వరకు గురుదేవుని కార్యం కొనసాగుతూనే ఉంటుంది. ఏ ఏ హృదయ కేంద్రాల ద్వారా గురుదేవులు తమ కార్యాన్ని నిర్వర్తిస్తారో, మనస్సును, ఇంద్రియాలను క్రమబద్ధం చేయటానికి వారు ఏ ఏ విధానాలను అనుసరిస్తారో, మానవులను ఉన్నత స్థితులకు చేర్చటానికి ఏ ఏ ప్రక్రియలు అనుసరిస్తారో అనే విషయాలను గురించి నేను ఇంతవరకు మీకు తెలపలేదు. అభ్యాసి కర్తవ్యం, గురుదేవుల కర్తవ్యాలను గురించి మాత్రమే నేను చర్చించాను. గురుదేవులకు తాను పరిపూర్ణ విధేయుడై ఉండటమే అభ్యాసి చేయవలసిన పని. అంటే అభ్యాసి తనపై తాను నమ్మకం ఏర్పరచుకుని గురుదేవులను పరిపూర్ణంగా విశ్వసించి, కనీసం వారిపై నమ్మకముంచి గురువర్యులు తనకిచ్చే సూచనలను
తూచా తప్పకుండా అనుసరించాలన్నది నా అభిప్రాయం. చిట్ట చివరి స్థితికి చేరినటువంటి శక్తిమంతుడైన గురుదేవుని కోసం మనం అన్వేషించాలి. అలాంటి గురువు లభించటం కష్టమైన పనే. కానీ ఉపనిషత్తులలో చెప్పినట్లు అట్టి సమర్థుడైన శిష్యుడు లభించడం కూడా అంతే కష్టమైన పని. సాక్షాత్కారం కోసం తీవ్రమైన తపన గల అన్వేషకుని ఇంటి గడప వద్దకే గురుదేవులు వస్తారు. నమ్మకం, అపనమ్మకం అనేవి రెండు విషయాలు. రెండూ కూడా మనకు అవసరమే. కానీ మనం చేస్తున్న పనేమిటంటే నమ్మకం అవసరమైన చోట్ల అపనమ్మకాన్ని, అపనమ్మకం అవసరమైన చోట్ల నమ్మకాన్ని కలిగి ఉంటున్నాం. నిజమైన తపన గలవారికి పరతత్వ ప్రాప్తి ఎంత మాత్రమూ కష్టం కాదని చిట్ట చివరగా మరొకసారి నొక్కి చెబుతున్నాను. గాఢమైన ఆకాంక్ష ఉంటే అతి తక్కువ కాలంలోనే పరతత్వ ప్రాప్తికి దారితీసే మార్గంలోకి ఆ వ్యక్తి తప్పక వచ్చి చేరుతాడు. కాబట్టి వ్యక్తిలోని తీవ్రమైన తపన అతన్ని నిరంతరం అవిశ్రాంతతకు గురిచేసి లక్ష్య సాధనకు అతడు కృషి చేసేటట్లు చేస్తుంది. మనలో చాలామంది నిత్యం పూజలు, ప్రార్థనలు యాంత్రికంగా చేస్తారు. అవి వారి ఇంద్రియాలను తృప్తిపరచడానికే చేస్తారు. ఇందులో మానసికానందం, ఇంద్రియానందం ఉన్నాయి. అలాంటి వారు ఇటువంటి ఎన్నో ఆనందాలలో చిక్కుకొని ఉన్నారు. దైవ సాక్షాత్కారానికి దారితీసే జీవితంలోకి తొంగి చూసే అవకాశం కూడా లేకుండా అదే అడ్డుపడుతోంది. 23 డిసెంబర్ 1964 బెంగుళూరులో ఇచ్చిన సందేశం.